పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అణుస్థావరాలు దెబ్బతిన్నాయన్న వార్తలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. పాక్ అణుస్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, రేడియేషన్ విడుదల కాలేదని స్పష్టం చేసింది. భారత వైమానిక దళం కూడా దాడులు జరగలేదని తెలిపింది. విదేశాంగ శాఖ రేడియేషన్ లీకేజ్ కథనాలను ఖండించింది. సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలను తెరదించేందుకు IAEA ప్రకటన విడుదల చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని అణుస్థావరాలు దెబ్బతిని వాటి నుంచి రేడియో ధార్మిక విడుదలవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని, అంతేకాదు అమెరికా నుంచి నిపుణుల బృందం కూడా పాక్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. పాకిస్తాన్లోని అణుస్థావరాలు ధ్వంసం కాలేదని, ఎటువంటి రేడియేషన్ విడుదల కాలేదని స్పష్టం చేసింది. భారత క్షిపణి దాడిలో పాకిస్తాన్ సర్గోదాలోని కిరాణా హిల్స్ అణుస్థావరం దెబ్బతిన్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రశ్నకు IAEA మీడియా విభాగం చీఫ్ ఫెడ్రిక్ డాల్టాప్ మెయిల్లోని సమాధానం పంపారు. పాకిస్తాన్ అణుస్థావరం నుంచి రేడియేషన్ వెలువడుతోందనే వార్తలను మేం తెలుసుకున్నాం. IAEA దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా పాక్లోని ఏ అణుస్థావరం నుంచి కూడా రేడియేషన్ లీకేజ్ లేదా విడుదల జరగలేదు అని తెలిపారు. దీంతో పాక్ అణుస్థావరాలపై దాడి జరిగినట్టు సోషల్ మీడియా, విదేశీ మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెరదించింది. భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ AK బర్టీ కూడా కిరాణా హిల్స్ లేదా పాక్కు చెందిన ఏ అణుస్థావరం కూడా భారత వైమానిక దాడి జరగలేదని ఇటీవల స్పష్టం చేశారు. కిరాణా హిల్స్లో అణుస్థావరం ఉందనే విషయాన్ని మీడియాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మేము అటువంటి సమాచారంపై దృష్టి పెట్టలేదు, అక్కడ మేము దాడి చేయలేదు అని బట్టి తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర జైస్వాల్ బుధవారం ప్రెస్ బ్రీఫింగ్లో మన సైనిక చర్యలు సాంప్రదాయ పరిధిలోనే జరిగాయి. పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అధికారి సమావేశం ఏర్పాటు చేస్తారని వార్త చక్కర్లు కొట్టింది. అయితే అధికారికంగా పాక్ దాన్ని ఖండించింది అన్నారు. భారత్ దాడిలోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రేడియేషన్ విడుదలైనట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెరదించేందుకే IAEA ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియాలో దీనిపై కథనాలు రావడంతో భయాందోళనలకు నివారించడానికి IAEA ముందుకొచ్చింది. ఫుకుషిమా వంటి అణు ప్రమాదాల సమయంలో సాధారణంగా మోహరించిన అమెరికా ఇంధన శాఖ విమానం పాకిస్తాన్ సమీపంలో పనిచేస్తున్నట్లు విమాన ట్రాకింగ్ ప్లాట్ఫామ్లు గుర్తించిన తర్వాత ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. అంతేకాదు రేడియేషన్ను అరికట్టే రసాయనాలతో ఈజిప్ట్ విమానం పాక్లో ల్యాండ్ అయిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని మాజీ సైనిక అధికారులు కొట్టిపారేశారు. కిరాణా హిల్స్ను పాకిస్తాన్ అత్యంత రక్షిత యుద్ధం స్థావరాల్లోని ఒకటిగా భావిస్తారు. ఇక్కడ పదుల సంఖ్యలో అణ్వాయుధ సొరంగాలు ఉన్నాయని అంచనా. ఇది కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ నుంచి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కేంద్రంలోని 4 హెవీ వాటర్ రియాక్టర్లు ఆయుధాల్లో వాడేటటువంటి ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతుంది.